హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. ఈ వీడియోలో అసలు ఆప్షన్ స్ట్రాటజీ అంటే ఏంటి అండ్ ఆప్షన్ స్ట్రాటజీలో మాట్లాడుకునే వర్డ్స్ ఉంటాయి కదా, మ్యాక్స్ ప్రాఫిట్ అని, మ్యాక్స్ లాస్ అని, బ్రేక్ ఈవెన్ అని, ఈవెన్ ప్రీమియం డికే అనే వర్డ్ని యూజ్ చేస్తుంటారు కదా, వాటి మీనింగ్ని తెలుసుకుందాం. అలాగే పే ఆఫ్ గ్రాఫ్ అని ఒక గ్రాఫ్ ఉంటుంది. సో దాంట్లో మనకి ఎంత లాస్ రావచ్చు, ఎంత ప్రాఫిట్ రావచ్చు, ఏ పాయింట్ నుంచి మనకి ప్రాఫిట్ ఆర్ లాస్ రావడం మొదలవుతుంది, ఇవన్నీ కూడా మనం గ్రాఫ్లో చూసి ఎలా అనాలిసిస్ చేయాలి, పే ఆఫ్ గ్రాఫ్ అంటే ఏంటి, నెక్స్ట్ కమింగ్ డేస్లో ఈ ఛానల్లో రాబోతున్న స్ట్రాటజీస్ ఏంటి, ఆ స్ట్రాటజీస్ లిస్ట్ అంతా కూడా ఈ వీడియోలోనే ఇచ్చేస్తాను. ఈ వీడియో ఒక బ్రిడ్జ్ అనమాట. సో బేసిక్స్కి ఆప్షన్ స్ట్రాటజీస్కి మధ్యలో ఉన్న బ్రిడ్జ్. సో డైరెక్ట్గా ఆప్షన్ స్ట్రాటజీస్ కూడా మాట్లాడచ్చు. కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ని రెగ్యులర్గా ప్రతి వీడియోలోనూ మాట్లాడుతూ ఉంటే టైం ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి ఏవైతే కామన్గా ఉన్నాయో అండ్ ఏవైతే ఆప్షన్ స్ట్రాటజీస్ని చేయాలనుకున్న వాళ్ళు అర్థం చేసుకోవాలో వాటి రిలేటెడ్గా ఒక బ్రిడ్జ్ వీడియోని అయితే ఇప్పుడు నేను చేస్తున్నాను. మేము ఏ స్ట్రాటజీస్ని అయితే యూజ్ చేసి మనీని స్టాక్ మార్కెట్ నుంచి ఎర్న్ చేస్తూ ఉంటామో ఆ స్ట్రాటజీస్ని థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ లైవ్ మార్కెట్లోకి వెళ్ళి చూపిస్తూ అండ్ ఇఫ్ అవి రాంగ్ అయితే మేము చేసే అడ్జస్ట్మెంట్స్ని కూడా కమింగ్ వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫ్రెండ్స్, ఇదైతే నాకు క్లారిటీ ఉంది. ఇప్పుడు చేయబోతున్న వీడియోస్కి పెద్దగా వ్యూస్ ఉండవు అండ్ పెద్దగా ఇంటరాక్షన్ కూడా ఉండదు. బికాస్ ఇలాంటి ఆప్షన్ స్ట్రాటజీసే 2019 ఛానల్ స్టార్ట్ చేసిన పాయింట్ ఆఫ్ టైంలోనే మన మెయిన్ ఛానల్లో మోస్ట్ ఆఫ్ ద స్ట్రాటజీస్ని ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా తక్కువ ఇంటరాక్షన్ మీకు అక్కడ కనిపిస్తుంది. ఈవెన్ చాలా తక్కువ వ్యూస్ కూడా ఆ వీడియోస్కి అయితే రావడం జరిగింది. బట్ స్టిల్ వ్యూస్ తక్కువ వస్తున్నా ఛానల్లో ఉన్న వీడియోస్ని అయితే కంప్లీట్ చేశాను. నేను ఏవైతే స్ట్రాటజీస్ చెప్తానన్నానో మోస్ట్లీ ఆ స్ట్రాటజీస్ అయితే కవర్ అయ్యాయి. బట్ దాని తర్వాత అడ్జస్ట్మెంట్ అనే వర్డ్ నేను యూజ్ చేస్తున్న ప్రతిసారి అసలు అడ్జస్ట్మెంట్ అంటే ఏంటి, ఆప్షన్ స్ట్రాటజీ మనకి రాంగ్గా వెళ్తే మనం ఏం చేసి కొంత లాస్ని తగ్గించుకోవాలి ఆర్ కొంత ప్రాఫిట్లో బయటకు రావాలని క్వశ్చన్స్ అడుగుతుండేసరికి ఈసారి సెకండ్ ఛానల్లో చేసే వీడియోస్కి ఎంత తక్కువ ఉంటున్నా, వ్యూస్ తక్కువ ఉంటున్నా, ఇంటరాక్షన్ తక్కువ ఉంటున్నా వాటిని నేను లైవ్ మార్కెట్లో చూపిస్తూ అడ్జస్ట్మెంట్స్ కూడా చెప్పాలని అయితే నేను అనుకుంటున్నాను. సో ఐ సజెస్ట్ మిగిలిన వీడియోస్లో కాకుండా ఈ వీడియోస్కి తప్పకుండా వచ్చే వీడియోస్కి లైక్ చేసి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి మీరు చెప్పడానికి ప్రయత్నించండి. సో దట్ అది యూట్యూబ్ అల్గారిథంకి అర్థమవుతుంది. లైక్స్ ఎక్కువగా వస్తున్నాయి అండ్ ఈవెన్ కామెంట్స్ కూడా వస్తున్నాయంటే ఆ వీడియోకి ఇంపార్టెన్స్ ఉంటుందని మన వాళ్ళకి యూట్యూబ్ ప్రమోట్ చేసే ప్రయత్నం కూడా చేస్తుంది. ఈ ఛానల్ మనం వ్యూస్ తెచ్చుకోవడం కోసం పెట్టిన ఛానల్ కాదు. బట్ వస్తున్న స్ట్రాటజీస్ అందరికీ రీచ్ అయితే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుందని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఓకే, వీడియోలోకి మూవ్ అవుదాం. ఫస్ట్ అసలు ఆప్షన్ స్ట్రాటజీ అంటే ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఆప్షన్ స్ట్రాటజీ అనగానే మన మైండ్లోకి ఏమొస్తుందంటే ఫస్ట్ 2-3 ఆప్షన్స్ని కంబైన్ చేసి లైక్ ఒకటి సెల్ చేయడం, ఒకటి బై చేయడం, లేదంటే ఇంకొక 3-4 ఆప్షన్స్ని బై చేయడం, సెల్ చేయడం, ఇలా చేస్తేనే ఆప్షన్ స్ట్రాటజీ అని మనం అనుకుంటుంటాం. బట్ స్ట్రాటజీ అనే వర్డ్కి మీనింగ్ ఏంటంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనమాట. సో మన ఎయిమ్ని అచీవ్ చేయడం కోసం మనం వేసుకునే ప్లాన్ ఆఫ్ యాక్షన్. స్టాక్ మార్కెట్లో మన ఎయిమ్ ఏంటి, ప్రాఫిటబుల్గా ఉండడం. సో అలా ప్రాఫిటబుల్గా ఉండడం కోసం మనం వేసుకునే ప్లాన్ ఆఫ్ యాక్షన్నే స్ట్రాటజీ అంటారు. అది మనం ఆప్షన్స్ ద్వారా వేస్తున్నాం కాబట్టి దాన్ని ఆప్షన్ స్ట్రాటజీస్ అంటాం అనమాట. మీరు జస్ట్ ఒక కాల్ని బై చేసినా అది కూడా ప్లాన్ ఆఫ్ యాక్షనే, మీరు జస్ట్ పుట్ని బై చేసినా అది కూడా ప్లాన్ ఆఫ్ యాక్షనే, ఇండివిజువల్గా ఒక్కొక్క ఆప్షన్ని చేసినా అది కూడా ఆప్షన్ స్ట్రాటజీయే. కాకపోతే వాటి రిలేటెడ్గా మనం ఎక్కువ సార్లు ప్రాఫిటబుల్గా ఉండలేం కాబట్టి కొన్ని ఆప్షన్స్ని కంబైన్ చేసి ఏ సందర్భాల్లో ఎలాంటి ఆప్షన్ స్ట్రాటజీస్ని మనం యూజ్ చేస్తే ఆ కండిషన్కి తగ్గట్టు మనం ఎక్కువ లాభాలని పొందొచ్చు మార్కెట్ నుంచి విత్ లో రిస్క్ అనేది మనం ఈ ఆప్షన్ స్ట్రాటజీస్లో కమింగ్ డేస్లో నేర్చుకుంటాం. సో అసలు ఎందుకు నేర్చుకోవాలి ఆప్షన్ స్ట్రాటజీస్? సో ఈక్విటీలో ట్రేడ్ చేస్తున్న వ్యక్తి ఇంట్రాడేలో అయితే బులిష్ బేరిష్ రెండు సైడ్స్ తీసుకోవచ్చు. బట్ ఒకవేళ మోర్ దాన్ 1 డే పొజిషన్ తీసుకోవాలంటే బులిష్గా మాత్రమే తీసుకోగలరు, బేరిష్గా తీసుకోగలరా? మీరు ఒక స్టాక్ ఇక్కడ నుంచి ఒక 5 days ఫాలో అవుతుంది అనుకుంటున్నారు, మీరు 1 day కంటే అబోవ్ మీరు బేరిష్ వ్యూని హోల్డ్ చేసేటట్టు ఈక్విటీలో ట్రేడ్స్ తీసుకోగలరా? తీసుకోలేరు. సరే, దానికే కదా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, ఫ్యూచర్స్లో తీసుకోగలరా? తీసుకోగలరు. ఒక ఫ్యూచర్ని షార్ట్ చేసి ఒక 5 days వరకు హోల్డ్ చేయగలరు. లేదు, బులిష్ వ్యూ ఉంటే బై చేసి ఇంకొక 5 days ఆర్ఎల్స్ కొన్ని మంత్స్ పాటు కూడా మీరు ఫ్యూచర్స్లో పొజిషన్ తీసుకోగలరు. సో ఓన్లీ ఈక్విటీలో తీసుకోవాలనుకుంటే బులిష్ వ్యూ మాత్రమే తీసుకోగలరు మోర్ దాన్ 1 day. అదే ఫ్యూచర్స్లో అయితే బుల్లిష్ అలాగే బేరిష్ వ్యూ రెండింటిని తీసుకోగలరు. ఓకే, దెన్ బుల్లిష్ బేరిష్ ఈ రెండే కదా వ్యూస్ ఉంటాయి మార్కెట్లో, ఇంకేం వ్యూస్ ఉండవు కదా. సో ఫ్యూచర్స్నే ట్రేడ్ చేయొచ్చు కదా, మరి ఆప్షన్స్ ఎందుకున్నాయి? ట్రేడర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను ఇదంతా. సో ఆప్షన్స్ ఎందుకున్నాయి అనేది యాక్చువల్ కాన్సెప్ట్, అవి హెడ్జింగ్ కోసం ఉన్నాయి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ రెండు కూడా హెడ్జింగ్ కోసం ఉన్నాయి. బట్ ట్రేడర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఆప్షన్స్లో మనకి మల్టిపుల్ వ్యూస్ ఉంటాయన్నమాట. ఎగ్జాంపుల్ బుల్లిష్ అండ్ బేరిష్. సో బుల్లిష్ అండ్ బేరిష్ ఈ రెండు వ్యూసే ఉంటాయి మార్కెట్లో, ఇంకే వ్యూ ఉండదా? 14,500 నుంచి 15,000 ఇన్ బిట్వీనే మార్కెట్ మూవ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. బికాస్ మల్టిపుల్ టైమ్స్ నిఫ్టీ అలా టాప్ సైడ్కి మూవ్ అవుతుంది అండ్ డౌన్ సైడ్కి వస్తుంది, అగైన్ టాప్ సైడ్కి వెళ్తుంది. ఈసారి వస్తే 14,500కి వస్తుందని, ఒకవేళ వచ్చాక కూడా నెక్స్ట్ అగైన్ 15,000 వరకు వెళ్తుందని, ఈ రేంజ్లోనే మూవ్ అవుతుందని నేను అనుకుంటుంటే దెన్ అప్పుడు నేను బులిష్ వ్యూ తీసుకోవాలా, బేరిష్ వ్యూ తీసుకోవాలా, న్యూట్రల్ వ్యూ తీసుకోవాలి. ఒక రేంజ్ బౌండ్లో మూవ్ అవుతుందని ఒక వ్యూ తీసుకోవాలి. ఈరోజు ఆర్బీఐ మీటింగ్ ఉంది. ఆర్బీఐ మీటింగ్ ఎండ్ అయిపోయింది. నేనేమనుకుంటున్నానంటే ఆర్బీఐ మీటింగ్లో
ఎయిదర్ రేట్ హైక్ అయినా అవుతుంది, లేదంటే రేట్ కట్ అయినా అవుతుంది. మీన్స్ స్టాక్ మార్కెట్కి పాజిటివ్గా ఒక ఒపీనియన్ వస్తుంది, స్టాక్ మార్కెట్కి నెగిటివ్గా ఒక ఒపీనియన్ వస్తుంది. సో దాంతో స్టాక్ మార్కెట్ చాలా ఎక్కువ రియాక్ట్ అవుతుంది అనుకుంటున్నాను. అలాగే ఇవాళ ఎలక్షన్ రిజల్ట్స్ ఉన్నాయి. అప్డేట్ వచ్చిన వెంటనే ఎక్కువ మూవ్ మనకు మార్కెట్లో కనిపిస్తుందని మనకు అర్థం అవుతుంది. దెన్ అప్పుడు ఏ వ్యూ తీసుకోవాలి? న్యూట్రల్ వ్యూ తీసుకుంటామా? తీసుకోం. ఏదో ఒక డైరెక్షన్లో మార్కెట్ స్ట్రాంగ్గా మూవ్ అవుతుందని వ్యూ తీసుకుంటాం. అది కూడా పర్టికులర్ డైరెక్షన్ కాదు, బుల్లిష్ కాదు, బెరిష్ కాదు, ఏదో ఒక డైరెక్షన్లో అయితే డౌన్ సైడ్ కైనా వెళ్ళొచ్చు, టాప్ సైడ్ కైనా వెళ్ళొచ్చు. సో ఇలా కేవలం బుల్లిష్ ఆర్ బెరిషే కాకుండా ఒక న్యూట్రల్ రేంజ్, ఒక రేంజ్లో మూవ్ అవుతుందని కానీ, లేదంటే ఒక డైరెక్షన్లో ఒక స్ట్రాంగ్గా మూవ్ అవుతుందని కానీ మీరు ట్రేడ్స్ తీసుకోవాలనుకుంటే మీరు అది ఫ్యూచర్స్లోనూ తీసుకోలేరు, ఈక్విటీలో కూడా తీసుకోలేరు. కాబట్టే మనకు ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఈవెన్ ఇదే కాదు, బులిష్గా అంటే ఈక్విటీలో తీసుకుంటున్నా, ఫ్యూచర్స్లో తీసుకుంటున్నా, స్ట్రాంగ్ బులిష్ వ్యూ ఉండాలి మీకు. బట్ అదే ఆప్షన్స్లో అనుకోండి, స్లైట్లీ బులిష్ వ్యూ ఉన్నా చాలు, కొంతే మూవ్ అవుతుంది, పెద్దగా మూవ్ అవ్వదు. స్టిల్ మీరు ఆప్షన్ స్ట్రాటజీస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇఫ్ ఒకవేళ స్ట్రాంగ్గా బులిష్ మూవ్ ఉంటుంది అనుకున్నా, దానికి డిఫరెంట్ ఆప్షన్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఈవెన్ బేరిష్ వ్యూ కూడా కొంతే మూవ్ అవుతుంది, ఎక్కువగా మూవ్ అవుతుంది అనుకున్నా ఒక ఆప్షన్ స్ట్రాటజీ ఉంటుంది. లేదు ఇంకా ఎక్కువ మూవ్ అవుతుంది, ఇంకా ఎక్కువ బేరిష్గా మూవ్ ఉంటుంది అనుకున్నా మీకు ఒక ఆప్షన్ స్ట్రాటజీ ఉంటుంది. మనం చేయాల్సిన పనంతా ఏ సందర్భాల్లో ఎలాంటి ఆప్షన్ స్ట్రాటజీస్ ఉన్నాయని రికగ్నైజ్ చేయగలగడం. ఆ ఆప్షన్ స్ట్రాటజీస్ని మనం సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు ఏ స్ట్రైక్ ప్రైజెస్ని సెలెక్ట్ చేయాలని రికగ్నైజ్ చేయడం. అండ్ ఒకవేళ మనకి రాంగ్గా వెళ్తుంటే, మనకు ఆపోజిట్గా వెళ్తుంటే మనం చేయగలిగే నెక్స్ట్ స్టెప్ ఏంటనేది తెలుసుకొని ప్రిపేర్డ్గా ఆప్షన్ స్ట్రాటజీస్లోకి ఎంటర్ అవుతుంటే 100 పీపుల్ ఎంటర్ అవుతుంటే 100 పీపుల్ సక్సెస్ అవుతారని అన్ను. బట్ కంపేర్డ్ విత్ ఈక్విటీ అండ్ ఫ్యూచర్స్, ఆప్షన్స్లో దట్టు ఆప్షన్ స్ట్రాటజీస్లో స్పెషల్లీ సెల్లింగ్లో ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది. కాబట్టి వాటిని కంబైన్ చేస్తూ మనం డిజైన్ చేసుకునే ఆప్షన్స్ రిలేటెడ్గా మీరు ప్రాక్టీస్ చేసి వాటిల్లో ఎక్స్పీరియన్స్ కానీ తెచ్చుకోగలిగినట్లయితే అవి మీకు తప్పకుండా యూజ్ అవుతాయి. సో నా సజెషన్, ఒక బుక్ని కొనండి, ఆప్షన్ స్ట్రాటజీస్ అని పెట్టండి దానికి. సో చెప్తున్న ప్రతి స్ట్రాటజీని కూడా అక్కడ నోట్ చేయండి, ప్రతి స్ట్రాటజీని నోట్ చేయండి. వీడియోస్లో ఉంటాయి, బట్ మీరు కూడా మీ చేతితో రాసారంటే మీకు కూడా మైండ్కి అది వెళ్తుంది. ఇవి మీకు కొంత బోర్ కొడుతూ ఉంటాయి ఫ్యూచర్లో కూడా, బట్ ఎవరైతే వీటి రిలేటెడ్గా ఉన్న ఎసెన్స్ని అర్థం చేసుకొని వాటిని ఫాలో అవ్వగలరో వాళ్ళు మాత్రమే ఫైనల్గా వీటి ద్వారా వచ్చే అడ్వాంటేజెస్ని గెయిన్ చేయగలుగుతారు. ఒక స్ట్రాటజీని మనం ఫాలో అవుతున్నప్పుడు కొన్ని టర్మ్స్ని మనం వింటూ ఉంటాం. ఫస్ట్, ప్రీమియం డికే అంటే ఏంటో తెలుసుకుందాం. సో డికే అవుతుంది, ప్రీమియం డికే అవుతుందని వింటూ ఉంటారా? దీని మీనింగ్ ఏంటి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అనుకుందాం ప్రెసెంట్ 14,500 దగ్గర నిఫ్టీ ఉంది అనుకోండి, ఎక్స్పైరీకి ఇంకా 15 days ఉన్నాయి. సో 14,600 కాల్ ప్రెసెంట్ 100లో ఉందనుకోండి. సో అనుకుందాం నెక్స్ట్ 15 days తర్వాత మార్కెట్ ఒకవేళ 14,500 ఆర్ బిలో 14,500 క్లోజ్ అయింది అనుకోండి. సో ఈ 100 ఏమవుతుంది? 100గానే ఉంటుందా? ఇవాళ మనం పెట్టిన 100 రూపీస్ 100గానే ఉంటుందా? 0 అవుతుంది. ఎందుకు అవుతుంది? ఇది అవుట్ ఆఫ్ ద మనీ కాల్ అవుతుంది. కాబట్టి అవుట్ ఆఫ్ ద మనీ కాల్ అయితే వాటిలో ఇంట్రెన్సిక్ వాల్యూ ఉండదన్నమాట. సో ఇన్ ద మనీ వాటికి ఇంట్రెన్సిక్ వాల్యూ ఉంటుంది, కాల్ కానీ పుట్ కానీ. అట్ ద మనీ ఆర్ అవుట్ ఆఫ్ ద మనీ వాటికి ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది ఉండదు. ఈ ఇంట్రెన్సిక్ వాల్యూ అంటే ఏంటి, టైం వాల్యూ అంటే ఏంటి, ఈ వీడియోలో నేను మాట్లాడాను. సో ఈ వీడియోలో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది, దాంట్లో డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. బట్ అగైన్ వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తే టైం ఎక్కువ అయిపోతుంది. మరి వాటికి వాల్యూ లేనప్పుడు ప్రెసెంట్ ఎందుకు ట్రేడ్ అవుతున్నాయి, 100లో ఎందుకు ట్రేడ్ అవుతున్నాయి? పీపుల్ ఒక ఎక్స్పెక్టేషన్ అనమాట. ప్రెసెంట్ 14,500 దగ్గర ఉంది, బట్ ఇంకొక 15 daysలో ఒకవేళ 15,000కి వెళ్ళిపోయింది అనుకోండి. ఈ 14,600 ఒక ఇంట్రెన్సిక్ వాల్యూ ఎంత అయిపోతుంది? 400 అయిపోతుంది. మనం పెట్టింది ఎంత? 100. అంటే మిగిలిన 300 మన ప్రాఫిట్ అవుతుంది. సో ఆ ఎక్స్పెక్టేషన్లో ప్రెసెంట్ 14,600ని 100లో ట్రేడ్ చేస్తున్నారనమాట. మరి ఆ ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టు ఒకవేళ నిఫ్టీ కానీ మూవ్ అవ్వలేదు అనుకోండి, ఆ 100 ప్రీమియం టైం టు టైం పడుతూ రావాలి కదా, బికాస్ అట్ ద ఎండ్లో అవి 0 అవ్వాలి, అవుట్ ఆఫ్ ద మనీ కాబట్టి. సో ఎక్స్పెక్టేషన్ ప్రకారం టాప్ సైడ్కి మూవ్ అవ్వకుండా అక్కడే తిరుగుతూ ఉన్నా, ఆ డౌన్ సైడ్కి మూవ్ అవుతున్నా ఆ ప్రీమియం ఫాలో అవ్వాలి కదా. ఎండ్లో 0 అవ్వాలంటే కొంతగా తగ్గుతూ రావాలి కదా. కాబట్టి 15 daysలో డే టు డే 100 నుంచి 80కి, నెక్స్ట్ 60కి, నెక్స్ట్ 70కి అలా తగ్గుతూ పైరు రోజు ఆఫ్టర్నూన్ పాయింట్ ఆఫ్ టైంలో చూసారనుకోండి 14,500 5 రూపీస్లోనో, ఇంకా 3 అరౌండ్ చూసారనుకోండి 1 రూపీలో, ఎండ్లో చూసారనుకోండి 0.5, 0.25 అక్కడ ట్రేడ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇలా 100 నుంచి తగ్గిపోతూ ఎక్స్పైరీ రోజుకి 0 దగ్గరికి రావడానికి ఆ ప్రీమియం పడిపోతుంది కదా, దాన్ని మనం ప్రీమియం డికే అంటాం. ఎప్పుడు డికే అవుతుంది ప్రీమియం? ఫస్ట్ కేస్, ఎప్పుడైనా ఒక స్టాక్ ఆర్ ఇండెక్స్ రిలేటెడ్గా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఖచ్చితంగా ఎక్కువ మూవ్ అవుతుంది, ఏదైనా అది ఆర్బీఐ రిజల్ట్స్ కానీ ఎలక్షన్స్ కానీ ఎక్కువ మూవ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసి అక్కడంత మూవ్ లేదనుకోండి, ఎక్స్పెక్టేషన్స్ డిసప్పాయింట్మెంట్ ఎక్కువగా ఉందనుకోండి, రిజల్ట్ రాకముందు ఏ ఎక్స్పెక్టేషన్స్ కారణంగా అయితే ప్రీమియం ఎక్కువగా ఉంటుందో ఆ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వకపోయేసరికి రిజల్ట్ వచ్చిన తర్వాత మూవ్ పెద్దగా లేకపోతే మార్కెట్లో, దెన్ అప్పుడు మనకి ప్రీమియం డికే, ప్రీమియం ఫాల్ అనేది హెవీగా ఉంటుందన్నమాట. కాబట్టి రిజల్ట్స్ ఉన్నప్పుడు లేకపోతే ఏదైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు ఆప్షన్స్ని బై చేస్తున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ అవి మీట్ అవ్వకపోతే ప్రీమియం డికే ఎక్కువగా ఉంటుంది. సో ఇంకెప్పుడైనా మీరు ప్రీమియం డికే అనే వర్డ్ విన్నారనుకోండి, ఆప్షన్ ప్రీమియం టైం టు టైం తగ్గడాన్ని ప్రీమియం డికే అంటారు. అది ఎక్స్పైరీ రోజు మనకు చాలా ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ మంత్లో
ఫస్ట్ 15 డేస్ ప్రీమియం డికే ఒకలా ఉంటుంది, నెక్స్ట్ 15 డేస్ ప్రీమియం ఇంకొకలా ఉంటుంది అనమాట. కాబట్టి ఆప్షన్ స్ట్రాటజీస్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా వీటిని బేస్ చేసుకుని కూడా స్ట్రాటజీస్ని బిల్డ్ చేస్తుంటారు. నెక్స్ట్ మ్యాక్స్ గెయిన్ ఆర్ మ్యాక్స్ ప్రాఫిట్, ఇవి మీరు పే ఆఫ్ చార్ట్లో చూస్తే కనిపిస్తుంటాయి. మ్యాక్స్ గెయిన్ అంటే మీరు ఆప్షన్ స్ట్రాటజీని తీసుకున్న తర్వాత ఎంత ప్రాఫిట్ అయితే మీకు మ్యాక్స్ వస్తుందో అది మీకు అక్కడ కనిపిస్తూ ఉంటుందన్నమాట. దాన్ని మ్యాక్స్ గెయిన్ అంటారు. దానికి ఆపోజిట్ మ్యాక్స్ లాస్. సో ఆప్షన్ స్ట్రాటజీని తీసుకుంటే మీకు ఎంత మ్యాక్స్ లాస్ వస్తుంది, సో మ్యాక్స్ లాస్ ఎంత అనేది కూడా మీకు ఆ చార్ట్లో కనిపిస్తుంటుంది, దాన్ని మ్యాక్స్ లాస్ అంటారు. నెక్స్ట్ బ్రేక్ ఈవెన్ గురించి మాట్లాడుకోవాలి. బ్రేక్ ఈవెన్ అనే పాయింట్ నేను ఎప్పుడైనా యూజ్ చేస్తున్నాను కమింగ్ డేస్లో స్ట్రాటజీస్లో అని నేను కానీ ఇంకెవరైనా కానీ ఆ వర్డ్ని యూజ్ చేస్తున్నారంటే మీనింగ్ ఏంటంటే మీరు పెట్టిన స్ట్రాటజీ రిలేటెడ్గా ఆ పాయింట్ నుంచే మీకు ప్రాఫిట్ రావడం స్టార్ట్ అవుతుంది అండ్ ఈవెన్ ఆ పాయింట్ నుంచే మీకు లాస్ రావడం కూడా స్టార్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ 15,000 కాల్ మీరు కొన్నారు, 100 పెట్టి కొన్నారు అనుకుందాం. ఎక్స్పైరీ ఎక్కడైతే మీకు న్యూట్రల్ అవుతుంది, అది మీన్స్ ఎక్స్పైరీ ఎక్కడుంటే మీరు నష్టపోకుండా ఉంటారు, మీరు పెట్టిన 100 నష్టపోకుండా ఉంటారు, 15,100. సో 15,100 అనేది మీ బ్రేక్ ఈవెన్ అనమాట. సో అక్కడ కానీ ఎక్స్పైర్ అయితే మీరు నష్టపోరు, అది మీ బ్రేక్ ఈవెన్. ఒకవేళ మీ బ్రేక్ ఈవెన్ కంటే కింద క్లోజ్ అయింది అనుకోండి, లైక్ 15,098 దగ్గర క్లోజ్ అయింది అనుకోండి, మీరు కొంత నష్టపోతారు కదా, 2 పాయింట్స్ నష్టపోతారు కదా. అలా మీ బ్రేక్ ఈవెన్ నుంచి డౌన్ సైడ్కి మూవ్ అయ్యే కొద్దీ మీకు లాస్ రావడం స్టార్ట్ అవుతుంది అండ్ మీకు బ్రేక్ ఈవెన్ నుంచి టాప్ సైడ్ క్లోజ్ అయ్యే కొద్దీ మీకు ప్రాఫిట్ రావడం కూడా స్టార్ట్ అవుతుంది. సో ఏ పాయింట్ దగ్గర అయితే మీరు తీసుకున్న స్టాక్ ఆర్ ఇండెక్స్ క్లోజ్ అయితే పెట్టిన డబ్బుల్ని మీరు నష్టపోరు, మీన్స్ అటు ప్రాఫిట్ ఇటు లాస్ ఏది రాకుండా మీరు పెట్టిన డబ్బులు మీకు అలా బ్యాక్ అవుతుందో దాన్ని బ్రేక్ ఈవెన్ అంటారు. సో బ్రేక్ ఈవెన్ నుంచి మీ వ్యూ ప్రకారం మూవ్ అవుతూ ఉంటే ఇంకా మీరు డబ్బులు సంపాదించవచ్చు, ఆర్ మీకు అగెనెస్ట్ గా మూవ్ అవుతుంటే అక్కడి నుంచి మీరు డబ్బులు నష్టపోవడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఏ స్ట్రాటజీ కైనా సరే బ్రేక్ ఈవెన్ ని స్ట్రాటజీ ఎంప్లాయ్ చేసే ముందే మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ మార్జిన్ అంటూ ఉంటాం. సో నెక్స్ట్ ఆప్షన్ స్ట్రాటజీస్ లో ఈ వర్డ్ కూడా మనం ఉంటాం. మార్జిన్ అంటే మనం బ్రోకర్కి ఇవ్వాల్సిన డబ్బులు అనమాట. సో ఒక ఆప్షన్ స్ట్రాటజీ రిలేటెడ్గా 1 lakh మార్జిన్ అవుతుందంటే మీ బ్రోకర్ మిమ్మల్ని 1 lakh డబ్బులు అడుగుతున్నాడు ఆ ఆప్షన్ స్ట్రాటజీని ఎగ్జిక్యూట్ చేయడానికి. మరి లీవరేజ్ అనే వర్డ్ వింటూ ఉంటారు. లీవరేజ్ అంటే ఆప్షన్ స్ట్రాటజీ చేయడానికి మీకు మీ బ్రోకర్ ఎంత ఇస్తున్నారని. ఫ్రెండ్స్, ఇప్పుడు పే ఆఫ్ చార్ట్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఈ వెబ్సైట్లోనూ చూడొచ్చు అండ్ ఈవెన్ అప్స్టాక్లో కూడా మనం దీన్ని గమనించవచ్చు. బట్ దీంట్లో కొన్ని ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి కాబట్టి ఈ వెబ్సైట్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వెబ్సైట్ రిలేటెడ్గా ఆల్రెడీ డెడికేటెడ్ వీడియో మన ఛానల్లో ఉంటుంది. ఆప్షన్ ట్రేడింగ్ని, ఫ్యూచర్స్ అలాగే ఆప్షన్స్ని మనం ఫ్రీగా ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఈ వెబ్సైట్లో చేయొచ్చని 8 months బ్యాక్ ఒక వీడియో ఉంటుంది. సో మీరు జస్ట్ డే ట్రేడర్ తెలుగు OPS TRA అని యూట్యూబ్లో సర్చ్ చేశారంటే ఈ వీడియో మీకు వస్తుంది. సో దట్ మీకు ఈ వెబ్సైట్ రిలేటెడ్గా ఇంకొంత అడిషనల్ డీటెయిల్స్ అయితే ఆ వీడియోలో అయితే ఉంటాయి. సో ఈ చార్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఎగ్జాంపుల్గా బ్యాంక్ నిఫ్టీ 34,000 స్ట్రైక్ ప్రైస్ అయితే సెలెక్ట్ చేశాను. ఎక్స్పైరీ మే మంత్లీ ఎక్స్పైరీ 34,000 స్ట్రైక్ ప్రైస్. ప్రెసెంట్ అది 883లో ఉంది. సో 883 అంటే 883 ప్రీమియం అనమాట. సో రౌండ్ ఆఫ్ చేసేసి దాన్ని మల్టిప్లై చేస్తే 25తో మల్టిప్లై చేస్తే 22,075 దగ్గరగా వస్తుంది అనమాట. సో ఈ ఆప్షన్ కొనాలంటే మనం 22,075 దగ్గరగా డబ్బులు స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ ఆప్షన్ తీసుకొని మనం విన్ అయ్యే ప్రాబబిలిటీ 29.68% దగ్గరగా చూపిస్తుంటారు. సో 100%లో 30% దగ్గరగా మనం విన్ అయ్యే ఛాన్స్ ఉంది, 70% దగ్గరగా మనం లూజ్ అయ్యే ఛాన్స్ ఉందని ఈ ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ చెప్తుంది అనమాట. మ్యాక్స్ ప్రాఫిట్ ఎంత వస్తుంది, మనం తీసుకుంది కాల్ కాబట్టి అన్లిమిటెడ్ ప్రాఫిట్ వస్తుంది. సో ఎక్కడికి టాప్ సైడ్కి వెళ్తున్నా కాల్ అలానే ఉంటే మన దగ్గర కాల్ కాబట్టి అది కూడా బై చేసి ఉంచాం కాబట్టి అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటుంది. మ్యాక్స్ లాస్ ఎంత ఉంటుంది, సో 22,075 అరౌండ్ అనుకున్నాం కదా. సో మ్యాక్స్ లాస్ 22,078 ఉందని చెప్తున్నారు. బ్రేక్ ఈవెన్ ఎక్కడ 34,884 అనమాట. సో మనం ఏమనుకున్నాం, బ్రేక్ ఈవెన్ అంటే ఏమనుకున్నాం, ఏ పాయింట్ కంటే అబో ఎక్స్పైర్ అయితే మనకి లాభాలు రావడం స్టార్ట్ అవుతాయో దాన్ని బ్రేక్ ఈవెన్ అనుకున్నాం. ఈ బ్రేక్ ఈవెన్ 34,884 అని వీళ్ళు ఎలా డిసైడ్ చేశారు, మనం తీసుకుంది కాల్ 34,000 కాల్. సో కాల్ తీసుకున్న తర్వాత మార్కెట్ పెరగాల తగ్గాల, మార్కెట్ పెరగాలి. కాకపోతే అలా పెరుగుతూ పెరుగుతూ మార్కెట్ ఏ లెవెల్ పైన క్లోజ్ అయితే మనకు లాభం ఉంటుందంటే మనం తీసుకున్న స్ట్రైక్ ప్రైస్ ప్లస్ మనం ఎంత ప్రీమియం పెట్టాం ఇక్కడ 883, అది దీనికి యాడ్ చేయాలన్నమాట. 34,000 ప్లస్ 883, 34,883 అబోవ్ క్లోజ్ అయితే మనకి రియల్ ప్రాఫిట్ రావడం స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఇక్కడ 84 ఉంటుంది, బికాస్ ఇక్కడ మీకు పాయింట్స్లో 83 పక్కన పాయింట్స్లో కొంత నెంబర్ ఉంటుంది కదా, దాన్ని వాళ్ళు రౌండ్ ఆఫ్ చేసి ఒక డిజిట్ని పెంచారనమాట. సో 34,884 అనేది మీ బ్రేక్ ఈవెన్. ఆ లెవెల్ కంటే అబోవ్ మీకు ఎక్స్పైర్ అయితేనే రియల్ ప్రాఫిట్. ఆ లెవెల్ కంటే బిలో ఎక్స్పైర్ అవుతుంటే మీరు తీసుకున్న స్ట్రైక్ ప్రైస్ కంటే అబోవే మార్కెట్ మూవ్ అయినా మీరు పెట్టుంటారు కదా ప్రీమియం, మీరు డబ్బులు ఖర్చు పెట్టే కదా ఆప్షన్ కొనుంటారు, అది రికవర్ అవ్వలేదన్నమాట. ఆప్షన్ కొంటున్న వాళ్ళు ఒక బిజినెస్ని స్టార్ట్ చేస్తున్నట్టు, వాళ్ళు ఎంతైతే పెట్టారో అది రికవర్ అయిన తర్వాతే వాళ్ళ ప్రాఫిట్ అనమాట. అలా ఎక్స్పైరీ వరకు వెయిట్ చేస్తే ఈ నెంబర్ కంటే అబోవ్ క్లోజ్ అయితేనే వాళ్ళ రియల్ ప్రాఫిట్ అన్న విషయం గుర్తుంచుకోవాలి. ఇది క్రెడిటా లేకపోతే డెబిటా, మీరు ఖర్చు పెట్టారా లేకపోతే మీకు వచ్చిందా ప్రీమియం, మీరు ఖర్చు పెట్టారు కాబట్టి క్రెడిట్ దగ్గర మీకు ఏం కనిపించదు. మీరు ఎంత పెట్టాల్సి వస్తుంది డబ్బులు దీనికి,
₹22,078 దగ్గరగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అది ఈ సెగ్మెంట్లో మనకు కనిపించేవి. ఇప్పుడు పే ఆఫ్ చార్ట్ దగ్గరికి వస్తే మీకు గుర్తుందా, చిన్నప్పటి స్కూల్లో కానీ ఈవెన్ కాలేజ్లో కూడా మీరు ఒక గ్రాఫ్ కొంటూ ఉంటారు. సో ₹1, ₹2 అరౌండ్ ఉంటుంది. అది కొన్ని దాంట్లో ఎక్స్ యాక్సిస్ అని, వై యాక్సిస్ అని స్టాటిస్టిక్స్లో యూజ్ చేస్తూ ఉంటారు. ఈవెన్ మ్యాథ్స్లో కానీ, ఫిజిక్స్లో కానీ వీటిలో కూడా యూజ్ చేస్తూ ఉంటాం. అలాగే ఇక్కడ కూడా మీకు వై యాక్సిస్ ఉంటుంది, ఎక్స్ యాక్సిస్ కూడా ఉంటుంది. ఎక్స్ యాక్సిస్లో ఏముంటుందంటే, సపోజ్ ఇప్పుడు మీరు బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్గా కాల్ కొన్నారు కాబట్టి బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్గా నెంబర్స్ అన్నీ ఉంటాయన్నమాట ఇక్కడ. సో బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్గా 21,593 ఉంటుంది, బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్గా 43,393 కూడా ఉంటుంది. సో ప్రెజెంట్ ఉన్న లెవెల్స్ నుంచి బ్యాంక్ నిఫ్టీ 30-40% పెరిగితే ఎంతవరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది, 30-40% పడితే ఎంతవరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది, అదంతా కూడా ఎక్స్ యాక్సిస్లో నెంబర్స్లా రిప్రజెంట్ చేస్తుంటారు. వై యాక్సిస్లో మీకు 2 సెగ్మెంట్స్ ఉంటాయన్నమాట. ఒకటి ప్రాఫిట్, ఇంకొకటి లాస్. జీరో కనిపిస్తుందా, జీరో కంటే పైన ఉండేదంతా కూడా ప్రాఫిట్, జీరో కంటే బిలో ఉండేదంతా కూడా లాస్. ఇది మీరు ఆప్షన్ని బై చేస్తున్నారు కాబట్టి మీ లాస్ లిమిటెడ్ కదా. మీకు మ్యాక్స్ లాస్ ఎంత ఉంది ఇక్కడ మీరు గమనించండి. P&L దగ్గర మీకు ఎంత కనిపిస్తుంది, 22,078. ఇంకొంత జూమ్ చేస్తాను. P&L దగ్గర ఎంత కనిపిస్తుంది, 22,078. ఎందుకు, మీరు పెట్టింది అంతే కదా డబ్బులు ఆప్షన్ కొనడానికి, అదే మీ మ్యాక్స్ లాస్ అవుతుంది. ఒకవేళ మీరు ఆప్షన్ని సెల్ చేసిన వ్యక్తి అయితే అప్పుడు మీకు ఇంకా ఇక్కడ పెద్ద గ్రాఫ్ కనిపిస్తుంది లాస్ దగ్గర. ఓకే, అది మాట్లాడుకునే ముందు అసలు ఈ చార్ట్ ఎలా ఫామ్ అయిందో గమనిద్దాం. సో ఇందాక మనం ఏమనుకున్నాం, ఎక్కడికి వెళ్తే మనకి ప్రాఫిట్ వస్తుంది అనుకున్నాం అంటే ఎక్స్పైరీ గురించి మాట్లాడితే, మీరు కొన్న తర్వాత 883లో కొన్న తర్వాత 34,000 కాల్ని ఆ రోజే ఒకవేళ 200 పాయింట్స్ లేకపోతే 100 పాయింట్స్ పెరిగితే 883కి రాస్తా 900,000 అలా కూడా మూవ్ అవుతుంది. బట్ ఎక్స్పైరీకి దగ్గర అయ్యే కొద్దీ మార్కెట్ ఈ లెవెల్ వరకు రీచ్ అయితే, ఈ లెవెల్ కంటే అబోవ్ క్లోజ్ అయితే అప్పుడు మీకు రియల్ ప్రాఫిట్ అనమాట. ఈ లెవెల్ కంటే ఏమాత్రం కింద క్లోజ్ అవుతున్నా సో మీ బ్రేక్ ఈవెన్ ఏంటి, 34,884. సో మీరు గమనిస్తే ఈ రెడ్ అండ్ గ్రీన్ అనేది 34,884 దగ్గర చేంజ్ అవుతుంది అనమాట. సో ఎగ్జాక్ట్గా 34,884 ఇక్కడ రిప్రజెంట్ అవ్వట్లేదు, కానీ ఆ లెవెల్ దగ్గరే మీకు ఇది గ్రీన్ నుంచి రెడ్, ఆ రెడ్ నుంచి గ్రీన్కి చేంజ్ అవుతుంది. సో ఆ బ్రేక్ ఈవెన్ కంటే మార్కెట్ ఒకవేళ 34,884 కంటే 35,000, 36,000 అలా వెళ్తూ ఉంటే మీకు ఎంత ప్రాఫిట్ ఉంటుంది అనేది పైన మీకు P&Lలో కనిపిస్తూ ఉంటుంది. సో అలా బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్తూ ఉంటే మీకు అన్లిమిటెడ్ ప్రాఫిట్ కదా వస్తుంది, బికాస్ మీరు కాల్ని కొన్నారు కాబట్టి టాప్ సైడ్కి వెళ్తుంటే అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటుంది. అలా కాకుండా ప్రెసెంట్ బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ ఉందనేది మీకు ఈ డాటెడ్ లైన్స్ చూపిస్తాయి అనమాట. ఈ డాటెడ్ లైన్స్ ప్రకారం ప్రెసెంట్ బ్యాంక్ నిఫ్టీ 33,220 దగ్గర ఉంది. సో ఒకవేళ అది కమింగ్ డేస్లో మూవ్ అయ్యి 34,884 కంటే అబోవ్ వెళ్తూ అక్కడ ఎక్స్పైర్ అయితే మీకు లాభం. అలా కాకుండా ప్రెజెంట్ ఉన్న లెవెల్ దగ్గరే ఉన్నా, ఆ ప్రెజెంట్ ఉన్న లెవెల్స్ నుంచి కొంత మూవ్ అయ్యి కొంత టాప్ సైడ్కి మూవ్ అయ్యి అగైన్ ఆ రేంజ్లోనే ఉన్నా, ఆ బిలో ఫాలో అవుతున్నా మీకు నష్టం. ఎంత నష్టం మీకు, సో మీ బ్రేక్ ఈవెన్ పాయింట్ నుంచి కిందకు వచ్చే కొద్దీ మీ లాస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. లాస్ స్టార్ట్ అవుతూ మీరు ఎంతైతే డబ్బులు పెట్టారో అదే మీ మ్యాక్స్ లాస్ కాబట్టి ఇక లాస్ అనేది ఇంకా పెరగదు మీకు, బికాస్ అదే కదా మీకు మ్యాక్స్ కోల్పోతే అదే కదా కోల్పోతారు. కాబట్టి లాస్ కరువు మీకు ఫ్లాట్ అయిపోతుంది, ఇంకా మారదు, ఇంకా డౌన్ సైడ్కి మారదు. ఇలా టాప్ సైడ్ మూవ్ అవుతున్నట్టు ఇలా మళ్ళీ డౌన్ సైడ్కి ఇలా మూవ్ అవ్వదు అనమాట. అదే మీరు ఒక ఆప్షన్ని సెల్ చేస్తుంటే గ్రాఫ్ రివర్స్ అవుతుంది. అదేంటో కూడా చూపిస్తాను మీకు. ఎగ్జాక్ట్గా గ్రాఫ్ రివర్స్ అవుతుంది, బికాస్ సెల్లర్కి వచ్చే ప్రాఫిట్ లిమిటెడ్గా ఉంటుంది, నష్టం అన్లిమిటెడ్గా ఉంటుంది. అది కూడా ఒకసారి చూద్దాం. సో గమనించండి, ఎగ్జాక్ట్గా రివర్స్ అయింది కదా, బికాస్ ఆప్షన్ని సెల్ చేస్తున్నాడంటే ఇక్కడ నేను 34,100 కాల్ సెల్ చేస్తున్నాను 852లో. సో 852 into 25 చేశారనుకోండి, నియర్లీ 21,315 దగ్గరగా వస్తుంది. సో అదే మన మ్యాక్స్ ప్రాఫిట్ సెల్లర్ కాబట్టి. బట్ అది మనకు ఆపోజిట్గా వెళ్తే మీన్స్ మార్కెట్ టాప్ సైడ్కి వెళ్ళిపోతూ ఉందనుకోండి. సో ఇలా వెళ్తుందంటే చూడండి 34,000, 36,000, 39,000 ఇలా టాప్ సైడ్కి వెళ్తుంటే మీ లాస్ పెరుగుతూ ఉంటుంది, బికాస్ మీరు సెల్ చేసింది కాల్ని కాబట్టి. బట్ ప్రెజెంట్ ఉన్న లెవెల్స్ నుంచి ఫాలో అవుతున్నా, ఆ ప్రెజెంట్ ఉన్న లెవెల్స్ నుంచి కొంత మూవ్ అయ్యి ఆ రేంజ్లోనే మూవ్ అవుతున్నా ఆప్షన్ సెల్లర్గా మీకు ప్రాఫిట్ ఉంటుందన్నమాట. సో ఇదంతా కూడా ఎక్స్పైరీని ఉద్దేశించి. ఇందాక మీరు ఆప్షన్ స్ట్రాటజీని తీసుకోవడం ద్వారా 30% ప్రాబబిలిటీ ఉందని చెప్పారు. సో 30% మీరు విన్ అవడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పారు. కాకపోతే ఇప్పుడు 70.52% మీరు విన్ అవడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్తున్నారు, బికాస్ ఆప్షన్ సెల్లింగ్లో గ్రీక్స్ కొంత మనకి హెల్ప్ చేస్తాయి. థీటా డికే ఉంటుంది, ఎవ్రీ డే పాస్ అయ్యే కొద్దీ మనకి ప్రీమియం ఫాలో అవుతుంటుంది. ఈవెన్ మనకు అగైనెస్ట్గా మూవ్ అయినా కొంతవరకు మనకి సెక్యూరిటీ కూడా ఉంటుంది, బ్రేక్ ఈవెన్ కూడా మనకి ఫేవరబుల్గా ఉంటుంది. కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ అనేది పెరుగుతుంది. అనుకుందాం మీరు ఆప్షన్ని సెల్ చేశారు. సో ప్రెసెంట్ బ్యాంక్ నిఫ్టీ 33,247 దగ్గర ఉందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. సో ప్రెసెంట్ స్పాట్ ప్రైస్ అక్కడ ఉందంటున్నారు. మరి అక్కడే ఉన్నా సరే ప్రాఫిట్ 21,000 అని చూపించేస్తున్నారు కదా. సో ప్రెసెంట్ స్పాట్ ప్రైస్ అక్కడ ఉంది, బ్యాంక్ నిఫ్టీ అక్కడ ఉంది, అక్కడ ఎక్స్పైర్ అయితే మీకు వచ్చే ప్రాఫిట్ 21,315 అనమాట. కాకపోతే మీకు MTM మారుతూ ఉంటుంది కదా, మీరు కొన్న వెంటనే మీకు మ్యాక్స్ ప్రాఫిట్ వచ్చేది కదా, అది ఎక్స్పైరీ వరకు ఉండాలి కదా. బట్ మీకు డే టు డే కొంత ప్రాఫిట్ మారుతూ ఉంటుంది కదా, అది మీకు ఈ బ్లూ లైన్ చెప్తుంది అనమాట. ఇది కూడా మీకు డే టు డే మారుతుంది. ఈ బ్లూ లైన్ డాటెడ్ లైన్స్ ఉన్నాయి కదా, అది డే టు డే మారుతుంది. సో ఈ బ్లూ లైన్ని గమనించండి. 32,247 దగ్గర ఉన్నప్పుడు బ్లూ లైన్ ద్వారా మీకు ఎంత చెప్తున్నారు, ప్రాఫిట్ 799 ప్రాఫిట్ అని చెప్తున్నారు కదా.
ఒకసారి కింద వోల్టాలిటీని మారుస్తాను. సో ఐవీని మారుస్తాను, ఐవీని తగ్గిస్తున్నాను. ఇప్పుడు ఒకసారి స్పాట్ ప్రైస్ దగ్గర మీ బ్లూ లైన్ ఎంత చూపిస్తుందో చూడండి. 6,000 దగ్గరగా ప్రాఫిట్ చూపిస్తుంది. మీన్స్ ఐవీ ఫాలో అయ్యే కొద్దీ మీకు టైం టు టైం ట్రేడ్ అవుతూ ఉంటే కనిపిస్తుంటుంది కదా, కింద ఎంటీఎం కనిపిస్తుంటుంది కదా, అది పెరుగుతుందన్నమాట. సో కమింగ్ డేస్లో ఒకవేళ ఐవీ ఫాలో అవుతూ ఉంటే మీకు ప్రాఫిట్ పెరుగుతుంది అనేది అది రిప్రజెంట్ చేస్తుంది. ఆన్ క్లోజింగ్ బేసిస్ ఇక్కడే క్లోజ్ అయిపోతే గ్రీన్గా కనిపిస్తున్న దగ్గర మీకు ఎంత ప్రాఫిట్ ఉందో అంత ప్రాఫిట్ వస్తుంది. బట్ డేస్ గడిచే కొద్దీ, డే టు డే ఒక డే పాస్ అయ్యే కొద్దీ అండ్ ఈవెన్ ఇంప్లాయిడ్ వోల్టాలిటీ కానీ ఇతర గ్రీక్స్ మారే కొద్దీ మీకు ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎంత ప్రాఫిట్ ఉంటుంది, మీరు తీసుకున్న పాయింట్ నుంచి కమింగ్ డేస్లో ఎంత ప్రాఫిట్ ఉంటుంది అనేది ఆ బ్లూ లైన్ రిప్రజెంట్ చేస్తుంది. సో ఇది బేసిక్ డీటెయిల్స్. ఇక్కడ వరకు మనం తెలుసుకుంటే సరిపోతుంది. ఆప్షన్ స్ట్రాటజీస్లో రిపీటెడ్గా మీరు చూస్తుంటారు కాబట్టి సో 2-3 ఆప్షన్స్ని కంబైన్ చేస్తే చార్ట్ ఎలా ఫామ్ అవుతుంది, దాని రిలేటెడ్గా మనం ఇంకేం అనాలిసిస్ చేయొచ్చని మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా మీకు ఈ చార్ట్ రిలేటెడ్గా ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. స్ట్రాటజీస్ చెప్తున్నప్పుడు దాన్ని కూడా యాడ్ చేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఛానల్లో డిస్కస్ చేసుకోబోయే ఆప్షన్ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి, ఫస్ట్ ఎలాంటి వస్తుంటాయి, అసలు ఓవరాల్గా ఏ స్ట్రాటజీస్ని ఛానల్లో డిస్కస్ చేయాలనుకుంటున్నారంటే స్ట్రాటజీస్ మనకి చాలా ఉంటాయి. దాన్ని 4 టైప్స్లో డివైడ్ చేసాం. ఒకటి బుల్లిష్, మీన్స్ ఒకవేళ ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తుంది అనుకుంటే ఏ స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి, డౌన్ సైడ్కి ఫాలో అవుతుంది అనుకుంటే, బేరిష్గా వెళ్తుంది అనుకుంటే ఏ స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి, న్యూట్రల్గా ఒక రేంజ్లోనే ఉంటుంది అనుకుంటే ఏ స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి, అండ్ ఒకవేళ మార్కెట్ స్ట్రాంగ్ మూవ్ ఏదో అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ మనకు తెలియదు ఏ సైడ్ మూవ్ అవుతుందో, బికాస్ ఆర్బీఐ కానీ ఎలక్షన్స్ కానీ లేదంటే ఏదైనా ఈవెంట్స్ ఉన్నాయనుకోండి, ఈవెంట్ని బట్టి కదా మార్కెట్ మూవ్ అవుతుంది, ఎవరు కూడా గెస్ట్ చేయలేరు. ఏదో ఒక సైడ్ మూవ్ అవుతుందని మనకు అర్థం అవుతున్నప్పుడు ఏ స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి. సో స్ట్రాంగ్ మూవ్ ఉంటుంది, ఏదో ఒక డైరెక్షన్లో ఉంటుంది అనుకుంటే ఏ స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి. ఇలా వీటి రిలేటెడ్గా ఉన్న స్ట్రాటజీస్ని కమింగ్ డేస్లో మన ఛానల్లో అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో ఇప్పుడు మీరు చూస్తున్నవి బులిష్ రిలేటెడ్గా ఉండే స్ట్రాటజీస్. సో దీంట్లో ఫస్ట్ కాల్ని బై చేసేదానికి, పుట్ని సెల్ చేసేదానికి. మీన్స్ కాల్ని బై చేస్తున్నా, పుట్ని సెల్ చేస్తున్నా, రెండింటికి మన మైండ్ సెట్ ఒకటే, ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తుందని టాప్ సైడ్ పాజిటివ్గానే ఉన్నాం. బట్ స్టిల్ దీనికి డిఫరెన్స్ ఏంటో నేను మీకు చూపిస్తాను. అక్కడితో నాకు తెలిసి మోస్ట్లీ మీ అందరికీ ఒక క్లారిటీ వస్తుంది బయింగ్కి సెల్లింగ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటనేది. సో పైకి వెళ్తుంది, టాప్ సైడ్కి మూవ్ అవుతుంది అనుకుంటే కాల్ బై ఎప్పుడు చేయాలి, పుట్ సెల్ ఎప్పుడు చేయాలి అనేది మొదట నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత బుల్ కాల్ స్ప్రెడ్, బుల్ పుట్ స్ప్రెడ్, లోనే క్యాష్ సెక్యూర్డ్ పుట్ కూడా వస్తుంది. దాని తర్వాత సింథటిక్ కాల్ అంటే ఏంటి, బుల్ కాల్ లాడర్, బేర్ కాల్ లాడర్, లాంగ్ కాల్ బటర్ఫ్లై, షార్ట్ కాల్ బటర్ఫ్లై, కాల్ రేషియో, బ్యాక్ స్ప్రెడ్. ఈ స్ట్రాటజీస్ అన్ని చెప్పమని చెప్తాను. బట్ మేము అనుకున్నది వీటిలో ఏవైతే ఇంపార్టెంటో, వీటిలో ఏవైతే మేము రెగ్యులర్గా యూజ్ చేస్తుంటామో అవి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. దాని తర్వాత ఈ నేమ్డ్ స్ట్రాటజీస్ అన్ని కూడా చెప్దామని. సో ఫస్ట్ మేము ఫాలో అవుతున్న స్ట్రాటజీస్ రెగ్యులర్ ఇన్కమ్ సిరీస్తో మెయిన్ ఛానల్లో వచ్చాయో అలాంటి నేమ్తోనే ఇక్కడ కూడా వస్తాయి. బట్ అక్కడ నేను మీకు లైవ్లో చూపించలేదు, ఇక్కడ లైవ్లో చూపిస్తూ వాటి అడ్జస్ట్మెంట్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ బేరిష్గా ఉన్న స్ట్రాటజీస్ చూస్తే ఫస్ట్ ఇందాక చెప్పినట్టే ఒకవేళ మార్కెట్ నెగిటివ్గా మూవ్ అవుతుంది అనుకుంటే ఒక పుట్ని బై చేయడానికి, కాల్ని సెల్ చేయడానికి డిఫరెన్స్ ఏంటనేది మొదట ప్రాక్టికల్గా గమనిద్దాం. సో దాంతో మనకు ఒక ఐడియా వస్తుంది ఎప్పుడు ఏం చేయాలి, పుట్ని బై చేయాలా, కాల్ని సెల్ చేయాలా, ఎప్పుడు ఏ ట్రేడ్ తీసుకోవాలని. దాని తర్వాత బేర్ కాల్ స్ప్రెడ్, బేర్ పుట్ స్ప్రెడ్, కవర్డ్ కాల్, సింథటిక్ పుట్, బుల్ పుట్ లాడర్, బేర్ పుట్ లాడర్, లాంగ్ పుట్ బటర్ఫ్లై, షార్ట్ పుట్ బటర్ఫ్లై, పుట్ రేషియో, బ్యాక్ స్ప్రెడ్ అండ్ న్యూట్రల్ స్ట్రాటజీస్. ఇవి ఇంపార్టెంట్ స్ట్రాటజీస్ అనమాట. షార్ట్ స్ట్రాడిల్స్, షార్ట్ స్ట్రాంగిల్, షార్ట్ అయాన్ కాండార్, షార్ట్ అయాన్ బటర్ఫ్లై అనమాట. ఇవి ఎప్పుడెప్పుడు ఫాలో అవ్వాలి, లైవ్లో వీటిని అప్లై చేస్తూ వీటి అడ్జస్ట్మెంట్స్ని కూడా గమనిద్దాం. నెక్స్ట్ స్ట్రాంగ్ మూవ్ ఒక డైరెక్షన్లో వస్తుంది అనుకుంటే లాంగ్ స్ట్రాడిల్, లాంగ్ స్ట్రాంగిల్, లాంగ్ అయాన్ కాండార్, లాంగ్ అయాన్ బటర్ఫ్లై, ఇవి మెయిన్ స్ట్రాటజీస్. బట్ వీటిలో మేము యూజ్ చేసే స్ట్రాటజీస్ మొదట వస్తాయి. సో రెగ్యులర్ ఇన్కమ్ ఏ స్ట్రాటజీస్ రిలేటెడ్ అయితే మనం సంపాదించగలమో ఆ స్ట్రాటజీస్ని మొదట ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత ఎక్స్పైరీ డేస్లో మేము యూజ్ చేసే స్ట్రాటజీస్ని, పర్సనల్ స్ట్రాటజీస్ ఉన్నాయి. లైక్ రీసెంట్గా మీకు బయింగ్ స్ట్రాటజీని చెప్పాను కదా, సో అది ఎక్కడ కూడా మీకు ఉండదు, అది మేము డిజైన్ చేసుకుందే. అలాగే బయింగ్ రిలేటెడ్ ఇంకొన్ని స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి. బట్ ప్రెసెంట్ ఉన్న మార్కెట్ వోల్టాలిటీకి అవి సూట్ అవుతున్నాయా లేదా అనేది అగైన్ మేము టెస్ట్ చేయాలన్నమాట. సో అవి ఎప్పుడో టెస్ట్ చేసినవి ఇప్పుడున్న కండిషన్స్కి సూట్ అవుతున్నాయా లేదా, ఇప్పుడున్న వోల్టాలిటీకి మ్యాచ్ అవుతుందా లేదా అనేది ఇంకొక 2 months ఆ 3 months దగ్గరగా టెస్ట్ చేసి బయింగ్ స్ట్రాటజీస్ రూపంలో అగైన్ ఛానల్లో అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇఫ్ రిజల్ట్ సాటిస్ఫాక్టరీగా లేకపోతే దెన్ అగైన్ కొత్త స్ట్రాటజీ బిల్డ్ చేశాక వాటిని కూడా నేను మీకు ఛానల్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలా వీడియోస్ చూస్తుంటాం, అవి మనకు లైఫ్లో యూజ్ ఉండొచ్చు, యూజ్ ఉండకపోతూ ఉండొచ్చు. బట్ ఆప్షన్ స్ట్రాటజీస్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకొని ప్రాక్టీస్ చేసి మార్కెట్లో కానీ వాటిని బ్యాలెన్స్డ్గా డిసిప్లైన్తో కానీ ట్రేడ్ చేయగలిగినట్లయితే ప్రాబబిలిటీ చాలా ఎక్కువగా ఉంది మనం విన్ అవ్వడానికి. కాబట్టి వాటిని జాగ్రత్తగా గమనించడానికి ప్రయత్నించండి. అట్ ఎనీ పాయింట్ మీరు కొత్తగా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకున్నా, ఆ ఉన్న బ్రోకర్ దగ్గర నుంచి ఇంకొక బ్రోకర్కి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నా, డైరెక్ట్గా వాళ్ళ వెబ్సైట్స్ నుంచి కాకుండా డే ట్రేడర్ తెలుగుకి సంబంధించిన రిఫరల్ లింక్స్ ఛానల్ డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ సెక్షన్లో ఉంటాయి. ఓపెన్ చేసే ముందు వాటిని క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేయడానికి అయితే ప్రయత్నించండి, అది ఛానల్కి కూడా హెల్ప్ అవుతుంది. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న వీడియోస్ని గమనించండి. ఇఫ్ ఆ వీడియోస్ మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.